నాన్న దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు రా, దేవుడు నీతో ఏదో మాట్లాడాలనుకుంటున్నాడు, దేవుడు నీకేదో చెప్పాలనుకుంటున్నాడు రా, దేవుని ప్రణాళిక నీ మీద ఉందిరా, దైవ చిత్తం నువ్వు చేయాలరా, దైవ సేవ నువ్వు చేయాలరా, అమ్మా నువ్వు దేవుని కోసం బతకాలమ్మా, అయ్యా నువ్వు దేవుని కోసం బతకాలి, నీ ఎడల దేవుని ప్రణాళిక ఎలా ఉంది, నువ్వు ఇది ఇట్లా చేయాలి ఇట్లా చేయాలని నీకు అర్థం కాకపోతే నీకు అవగాహన కల్పించేవాడు దైవజనుడు. నీకు జరుగుతున్న పరిస్థితులు, నీకు జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవన్నిటిని కూడా అర్థం చేసుకుని నీ పట్ల ఉన్న దేవుని ఉద్దేశం ఏంటో నీకు స్పష్టపరిచేవాడు దైవజనుడు. అయితే దాన్ని తీసుకోవటమా తీసుకోకపోవటమా అనేది నీ ఇష్టం. కానీ దేవుని మూలంగా, దేవుని సేవకుని నోట నుండి నీకు ఏదన్నా ఒక విషయం వచ్చింది అంటే దానికి విధేయత చూపటం, దాని ప్రకారం నువ్వు అడుగులు వేయడానికి ప్రయత్నించటం నీకెంతైనా మేలు. నీకు గ్రహించే శక్తి ఉండదు. ఆ విషయాన్ని అర్థం చేసుకొని బాయ్ నీ పట్ల ఉద్దేశం ఇదిరా అని చెప్పినప్పుడు అలాగేనయ్యా అని లోబడటం అనేది చాలా దీవెన, అదొక ధన్యత. కొంతమంది ఏమంటారంటే ఆయన చెబుతాడు మా బాధలు మాకున్నాయి అంటాడు. సరే పోయి దూకు, ఏం చేద్దాం, నీ బాధలు నీకుంటే పోయి దూకమ్మా, దేవుడైతే ఇట్లా చెప్పాడు. నీ విషయంలో నీ పరిస్థితులు, నీ సన్నివేశాలు, పరిణామాలు ఇవన్నీ కలిపి నీ ఎడల ఈ విధమైన చిత్తం ఉందని దేవుడు నీకు స్పష్టపరిచినప్పుడు విధేయత చూపుతావో అవిధేయత చూపుతావో నిర్ణయం నీది. కానీ నీ పరిస్థితులను బట్టి నీకు అర్థం కానిది నాకు అర్థమైంది కనుక ఇది ఉద్దేశం చేయమంటాను. బాయ్ నీ పరిస్థితులను బట్టి ఇదిగో నీ పట్ల దేవుని ఉద్దేశం ఎలా ఉంది, మరి ఇలా చేయి అని చెప్తాను. అది నువ్వు ఫాలో అవుతావా పెడచెవిని పెడతావా అనేది నీ నిర్ణయం, నాకు సంబంధించింది కాదు. దేవునికి